తొలి ఆదివాసీ మహిళా అభ్యర్థి మానవ హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారిణి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకే తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఉషా కిరణ్ చెప్పారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 10 ఏళ్లలో బీజేపీ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తుందని, నిత్యావసరాల ధరలు పెంచేస్తుందని, పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచిందని మండిపడ్డారు. ఆదివాసీల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చిందన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయడానికి బదులు మనువాద సిద్ధాంతాన్ని తెర మీదకు తెచ్చిందన్నారు. ప్రజల పక్షపాతి అయిన కాంగ్రెస్ను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నారు. ఆత్రం సుగుణకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నా పేరు ఉషా కిరణ్, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణని అత్యధిక భారీ మెజార్టీతో ఆదివాసీ సమాజంతో పాటు ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీయేతరులు, ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మేము వారికి పూర్తి సపోర్ట్ చేస్తూ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఆదివాసీ ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థి, మానవ హక్కుల ఉద్యమకారిణి, ఆదివాసీ ప్రాంతంలో తొలి ఆదివాసీ ఎంపీ అభ్యర్థి, వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందువల్ల మేము కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతము దాదాపు 5th షెడ్యూల్ ఏరియాలో ఎక్కువగా ఉంది. మరి ఈ ప్రాంతానికి కూడా మరి మినిస్టర్ సీతక్క గారు కూడా ఇన్ఛార్జిగా ఉండి అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేస్తున్నందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కేంద్రంలో 10 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ ఈ దేశాన్ని దోచి పెట్టుబడిదారు వ్యవస్థకు కొమ్ముగాసింది, రైతులను, మధ్యతరగతి ప్రజల నడివిరిచింది. అదేవిధంగా ఆదివాసీల ఉనికిని కోల్పోయేటట్టుగా ఆదివాసీ చట్టాలను తీసుకురావడం కూడా మేము ఇక్కడ ఏహనీయమైన చర్యగా భావిస్తూ, మరి ప్రజా సంక్షేమాన్ని కోరే ప్రజా